శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ వారంలో ప్రధాన గ్రహమైనటువంటి భాగ్య వ్యయాధిపతి గురువు ప్రస్తుతం చతుర్థ స్థానం సంచరిస్తూ ఈ వారం 5వ తారీఖు వరకు 4వ స్థానం అందే సంచరించడం జరుగుతుంది. దీని ప్రభావం వల్ల జాతకుడు ఏదైనా దూర ప్రాంత ప్రయాణం చేయాలన్నా, అలాగే మీ యొక్క వారసత్వంగా రావాల్సిన స్థిరాస్తి కానీ, మీరు కొన్నటువంటి స్థిరాస్తి కానీ ఈ వారంలో మీరు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఇల్లు మారాలనుకున్నవారు కానీ ఈ విధంగా కొద్దిగా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఈ వారంలో రాబోతుంది. అలాగే పెద్దవారి ద్వారా మీకు ఒక స్థిరాస్తి కానీ ధనం కానీ రావడం జరుగుతుంది. మాతృ సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. అంటే వాహన లాభం అవ్వచ్చు, తల్లిగారి నుంచి సంతోషకరమైన వార్త వినొచ్చు. ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం 5వ తారీఖు లోపల డిసెంబర్ 5 వరకు మాత్రమే గురువు అక్కడ ఉండడం వల్ల ఇవన్నీ శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మారే గురువు మళ్ళీ యాస్టీజ్గా కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ మేషరాశి వారికి అష్టమ స్థానంలో ఒక 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. బట్ ఏదైనా అష్టమంలో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు అది ముందుగా ఒక స్ట్రగుల్ని, చెడ్డ ఫలితాన్ని ఇచ్చి దాని తర్వాత మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాస్తవానికి ఈ వారం అంతా రాష్ట్రాధిపతి కుజుడు అష్టమ స్థానం ఉండడం వల్ల అనవసర ప్రయాణాలు, వృధా ఖర్చు, అలాగే ఊరిక కాలయాపన చేయడం, అనవసర విషయాల్లో కలగ చేసుకొని కొంత ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ, అలాగే దగ్గర బంధువులతో విరోధాలు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం ఆస్తి సంబంధించిన తగాదాలు అన్నదమ్ములతో కానీ ఇతరులతో కానీ లేకుండా ఉండడం మంచిది. అలాగే వాహనాలు వేగంగా నడుపుతున్న వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే రవి కూడా అదే స్థానంలో సంచరించడం వల్ల అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. మీరు ఎంత కష్టపడినప్పటికీ, ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి కానీ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఒక విధమైన ఆందోళన, ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. మీరు కూడా విపరీతంగా చిన్న విషయాన్ని కూడా ఎక్కువ టెన్షన్ పడి ఇతరులని ఇబ్బంది పడటం కానీ, మీరు ఇబ్బంది పడటం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి గొప్ప సమస్య వచ్చినా దాన్ని సావకాశంగా, నెమ్మదిగా, నిదానంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అనవసరంగా ఆవేశపడటం వల్ల మీరు నష్టపోవడంతో పాటు కొన్ని స్నేహాలు కానీ, బంధుత్వాలు కానీ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరీ ఇంపార్టెంట్ అయినటువంటి రాజకీయ వ్యవహారాలు కానీ, ప్రభుత్వ వ్యవహారాలు కానీ కొన్ని రోజుల పాటు, అంటే ఇంచుమించుగా రవి భాగ్యంలోకి వచ్చేంత వరకు పోస్ట్పోన్ చేసుకుంటే తర్వాత అంతా సజావుగా సాగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ తొందరగా నడిచే రవి, కుజ లాంటి గ్రహాలు ఏ సమస్య కూడా ఎక్కువ రోజులు ఉండడం జరగదు. అవి ఫాస్ట్గానే ఉండి ఒక 4 రోజులు, 15 రోజుల్లో అవి మళ్ళీ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా శుక్రుడు మళ్ళీ మీకు ధనాధిపతిగా అష్టమ స్థాన సంచారం వల్ల చాలా వరకు ఒక విధమైన ఆకస్మిక ధనలాభం రావడం కానీ, అలాగే భార్య ద్వారా కానీ, జీవిత భాగస్వామి ద్వారా కానీ కొంత ధనం కానీ, స్థిరాస్తి కానీ, దానికి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని సెటిల్మెంట్ కానీ, ఒక శుభవార్త కానీ వినే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మరి స్త్రీలకైతే మరి మీ స్త్రీలకు కానీ, మీ కుటుంబంలో ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఏమైనా మీరు వారి కొరకు, అంటే మీ వ్యక్తిగతంగా స్త్రీ అయింటే మీకు, మీ కుటుంబంలో వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే ఇవి కొంతవరకు ఈ వారంలో వివాహ సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే చాలా వరకు చిన్న చిన్న సమస్యలు, గొడవలు, ఇబ్బందుల తర్వాత మాత్రమే ఒక రాజీ మార్గం కుదిరే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, అలాగే మీరు ఏదైనా ఒక సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఎవరితో స్నేహం చేయాలన్నా కూడా చాలా వరకు ఓర్పుతో, సహనంతో వ్యవహరించాలి తప్ప తొందరగా పనులు ముగించాలని తొందరగా వ్యవహారం చేయడం వల్ల అవి మొత్తానికే టోటల్కే చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిదానంగా ప్రయత్నిస్తే అన్ని విషయాలు సావధానంగా నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక బుధగ్రహం సప్తమ స్థాన సంచారం వల్ల మీరు మీ దగ్గర బంధువులతో కానీ, స్నేహితులతో కానీ కలిసి
కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఒక వెంచర్ స్టార్ట్ చేయాలన్నా, జాయింట్గా కలిసి ఏదైనా చేయాలన్నా ఈ సమయంలో అది నెరవేరే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా చిన్ననాటి స్నేహితులు కానీ, మీకు బాగా ఆత్మీయ బంధువైనటువంటి మీ యొక్క అన్నదమ్ములతో సమానమైన వ్యక్తులు కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కజిన్స్ లాంటి వాళ్ళు ఈ సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఈ వారంలో మీరు కలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళతో కలిసి మీరు ఏదైనా ఒక కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా ఇది కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా లాభస్థానంలో ఈ రాహువు, సప్తమంలో రవి ఉండడం వలన కొత్త వ్యాపార అవకాశాలు, కొన్ని ఏజెన్సీలు లాంటివి మీకు రావడం జరుగుతుంటుంది. ఇన్ని అవకాశాలు బాగున్నప్పుడు కూడా ఏలినాటి శని ప్రభావం వలన ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మాత్రం దాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. ఎటువంటి రిస్క్ ఉన్నా కొంతవరకు దాన్ని దూరంగా పెట్టడం మంచిది. ఏదైనా అత్యాశకు పోవడం వల్ల కానీ, అనవసరంగా ఇతరులని పరిచయం లేని వారిని నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎదుటివారు మీకు ఎంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినా దాన్ని జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి ధనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప తొందరగా ఎవరినో నమ్మి ఇన్వెస్ట్ చేయడం వల్ల అది కొంతవరకు లాంగ్ టర్మ్గా నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవటం వల్ల ఈ శుక్ర మోడం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ, ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పువ్వులు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వీలు ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లి గారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది.
బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.